This video is brought to you by AKSIAS. కాంట్రవర్షియల్ రోల్ ఆఫ్ గవర్నర్స్ అంటే గవర్నర్ వ్యవస్థ అనేది ఈ మధ్యలో తరచుగా వివాదాల్లో ఉంటుందన్నమాట. ఎందుకు వివాదాల్లో ఉంటుంది అన్నది నేను మీకు ఒకసారి ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అసలు మనము ఈ టాపిక్లో ఈ యొక్క టాపిక్లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామో చెప్తాను ఒకసారి నేను మీకు. ఫస్ట్ గవర్నర్. ఓకే, గవర్నర్ వ్యవస్థ. గవర్నర్ వ్యవస్థ అనేది మనకి మన భారతదేశంలో రెండు పర్పస్ అంటే గవర్నర్ ప్రధానంగా రెండు రకాలైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తారు. ఒకటి ఏంటంటే ఆ రాష్ట్రానికి కాన్స్టిట్యూషనల్ హెడ్, రాజ్యాంగబద్ధంగా కాన్స్టిట్యూషనల్ హెడ్ ఉంటారు. అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రతినిధిగా ఆ రాష్ట్రానికి ఉంటారన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ అంటే గవర్నర్ రెండు రకాలైనటువంటి విధులు నిర్వహిస్తారు. ఒకటి ఏంటంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క రాజ్యాంగం ప్రతినిధి అంటే ఆ రాష్ట్రానికి ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ హెడ్గా, మనకి ఇండియాలోనైతే కనుక ప్రెసిడెంట్, స్టేట్లోనైతే కనుక గవర్నర్, కాన్స్టిట్యూషనల్ హెడ్. ఓకే, రాజ్యాంగపరమైనటువంటి అధ్యక్షుడిలాగా అనమాట. మరి అదే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క రిప్రజెంటేటివ్ లాగా అంటే కేంద్ర ప్రభుత్వానికి రెగ్యులర్గా అప్డేట్ ఇస్తారనమాట. అంటే ఈ యొక్క ప్రెసిడెంట్కి ఏమో ఒకటే రకమైనటువంటి రోల్ ఉంటుంది, గవర్నర్కి ఏమో రెండు రకాలైనటువంటి రోల్స్ ఉంటాయి అన్నమాట. అంటే గవర్నర్ మన ఇండియాలో డ్యూయల్ రోల్ అనేది గవర్నర్ ప్లే చేస్తారు. మరి ఇప్పుడు మీకు గవర్నర్ ఎలాంటి రోల్ ప్లే చేస్తారో అర్థమైంది కదా. మరి అసలు ఈ యొక్క గవర్నర్ రోల్ అనేది ఎందుకు కాంట్రవర్సీ అయింది అనేది ఒకసారి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తూ చెప్తాను స్టూడెంట్స్. దాని తర్వాత మనం మిగతా విషయాలు కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ మధ్యలో కేరళకు సంబంధించి నార్మల్గానైతే కనుక గవర్నర్ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలు అన్నిటికీ కూడా ఛాన్సలర్ లాగా వ్యవహరిస్తారు. యూనివర్సిటీలు అంటే రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలందరికీ ఛాన్సలర్ లాగా ఎవరు వ్యవహరిస్తారు? గవర్నర్ వ్యవహరిస్తారు. మరి ఛాన్సలర్ తర్వాత నెక్స్ట్ ఉండేది ఎవరు? వైస్ ఛాన్సలర్. ఈ యొక్క వైస్ ఛాన్సలర్ను అపాయింట్ చేసేది ఎవరు? గవర్నర్. అంటే మనము పాలిటీలో చాలాసార్లు ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు, గవర్నర్ అపాయింట్ చేస్తాడు అని చదువుతాం. అంటే దట్ మీన్స్ వాళ్ళు అపాయింట్ చేస్తారని కాదు. రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ సెంట్రల్లో అయితే కనుక కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరి పేర్లను రికమెండ్ చేస్తారో ఆ పేర్లపైన సిగ్నేచర్ పెడతారు. ఎందుకంటే మనది ప్రెసిడెన్షియల్ సిస్టమ్. మనది ఏంటంటే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ సిస్టమ్. మనది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ సిస్టమ్, ప్రెసిడెన్షియల్ సిస్టమ్ కాదు మనది. పార్లమెంటరీ సిస్టంలో రియల్ పవర్ స్టేట్లో ఎవరికి ఉంటుంది? సీఎంకు ఉంటుంది. సీఎం ఈజ్ ద రియల్ హెడ్. నిజమైనటువంటి అధికారాలు చీఫ్ మినిస్టర్ దగ్గర ఉంటాయి. అదే గవర్నర్ ఈజ్ నామినల్ హెడ్. నామమాత్రపు అధికారాలు ఎవరి దగ్గర ఉంటాయి? గవర్నర్ దగ్గర ఉంటాయి అన్నమాట. మరి కేరళలో ఏం జరిగిందంటే కేరళ ప్రభుత్వము ఒక యూనివర్సిటీకి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ పేరును గవర్నర్కి ప్రతిపాదించింది. గవర్నర్ దానిపైన సిగ్నేచర్ చేయలేదు. అంటే ఇక్కడ గవర్నర్కి దాంతోపాటు కేరళ ప్రభుత్వానికి మధ్యలో ఒక రకమైనటువంటి కాన్ఫ్లిక్ట్, ఒక రకమైనటువంటి వివాదం అనేది వచ్చింది కదా. ఇది కేరళకు సంబంధించింది. దాంతోపాటు సౌత్ ఇండియాలో ఇంకో రాష్ట్రమైనటువంటి తమిళనాడులో ఏంటంటే తమిళనాడు ప్రభుత్వము నీట్ ఎగ్జామ్ను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో ఒక తీర్మానం ప్రవేశపెట్టి ఆ చట్టాన్ని అంటే ఒక బిల్ ప్రవేశపెట్టి దాన్ని గవర్నర్కి పంపించారనమాట. గవర్నర్ ఏం చేశారు? మామూలుగా అయితే కనుక అసెంబ్లీ పాస్ చేసినటువంటి బిల్ని గవర్నర్ యాక్సెప్ట్ చేస్తాడు. లేదా గవర్నర్ తనకేమైనా ప్రాబ్లం ఉంటే కనుక ప్రెసిడెంట్కి ఆ బిల్లును పంపించాలి. దాన్ని మనం ఏమంటామంటే రిజర్వింగ్ ద బిల్ అంటాం అనమాట. బిల్లుని రిజర్వ్ చేశాడు గవర్నర్ అని చెప్పేసి. ఓకే, కాకపోతే ఇక్కడ తమిళనాడులో ఏం జరిగిందంటే గవర్నర్ తాను యాక్సెప్ట్ చేయలేదు, ప్రెసిడెంట్ కూడా పంపకుండా తన దగ్గరనే చాలా డిలే చేశాడనమాట. అది ఒక రకమైనటువంటి ఇష్యూ తమిళనాడులో. దాంతోపాటు రాజస్థాన్, మీరు ఇప్పుడు చూస్తే కనుక ఈ గవర్నర్తో వచ్చేటటువంటి ఇష్యూస్ అన్నీ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ కాదు. అంటే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది, ఈ రాష్ట్రాలలో వేరే పార్టీలు ఉన్నాయి. ఎప్పుడైతే కనుక వేరే పార్టీలు ఉంటాయో, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ కాకుండా వేరే పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు గవర్నర్ ఎక్కువ సమస్యలు సృష్టించే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ మనం వెస్ట్ బెంగాల్లో కూడా చూసాం ఏం జరిగింది అనేది.
రాజస్థాన్లో ఏం జరిగిందంటే కనుక ఈ యొక్క మినిస్టర్లు ఇచ్చినటువంటి అడ్వైస్ ఏదైతే ఉందో దాన్ని గవర్నర్ ఫాలో అవ్వలేదన్నమాట. నార్మల్గానైతే కనుక కేంద్రంలో అయితే కనుక ఈ యొక్క రాష్ట్రపతి ఎవరు అడ్వైస్ తీసుకోవాలి? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైస్ తీసుకోవాలి. అదే రాష్ట్రంలోనైతే కనుక గవర్నర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క అడ్వైస్ని ఫాలో అవ్వాల్సిందే. ఫస్ట్ టైం ఇది నచ్చలేదు అన్నా కూడా మళ్ళీ అదే నిర్ణయాన్ని ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే, బైండింగ్ అనమాట. ఫాలో అవ్వలేదు రాజస్థాన్లో, అది జరిగినటువంటి ఇష్యూ. దాంతోపాటు ఇవన్నీ ఒక్కొక్క సందర్భాల్లో జరిగినటువంటి ఇష్యూస్, నేను అన్ని మీకు ఒకే దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దాంతోపాటు మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, మీకు ఐడియా ఉండాలి స్టూడెంట్స్, స్పీకర్ని ఎన్నుకునేది ఎవరు? అసెంబ్లీలో ఉండేటటువంటి ఎమ్మెల్యేలు అందరూ. అసెంబ్లీ స్పీకర్ని ఎన్నుకునేది అసెంబ్లీలో ఉండేటటువంటి సభ్యులందరూ కూడా. మరి స్పీకర్ని ఏ రోజున ఎన్నుకోవాలి అన్నటువంటి డేట్ ఎవరు ఫిక్స్ చేస్తారు? అట్లాంటి అడ్మినిస్ట్రేషన్ వర్క్ మొత్తం ఎవరు చూసుకుంటారు? రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది. ఇక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే కనుక, స్పీకర్ ఎన్నిక తేదీ అంటే పలానా రోజు మనం స్పీకర్ని ఎన్నుకుందాము అని ఒక డేట్ని గవర్నర్కి పంపారనమాట. గవర్నర్ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎంత చిన్న చిన్న విషయాల్లో కూడా గవర్నర్ ఎంత ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారో ఇది అర్థమై ఉండాలి. సో ఈ విధంగా కేరళ అయినా సరే, తమిళనాడు అయినా సరే, రాజస్థాన్లో అయినా సరే, మహారాష్ట్రలో అయినా సరే, కామన్గా అర్థమైన థీమ్ ఏంది? కామన్గా అర్థమైనటువంటి థీమ్ ఏంటంటే, ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్కి దాంతోపాటు గవర్నర్కి మధ్యలో ఒక ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం, ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుంది, ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం జరుగుతుంది అన్నటువంటి విషయం మనకి అర్థం కావాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇప్పుడు ఓవరాల్గా మనం డిస్కస్ చేస్తున్న థీమ్ ఏంటి, గవర్నర్తోని ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మరి ఈ ఆర్టికల్లో మనం ఈ వీడియోలో అసలు గవర్నర్ వ్యవస్థ అన్నది ఏ ఆర్టికల్లో ఉంది, దాంతోపాటు దీనికి సంబంధించినటువంటి గవర్నర్కి సంబంధించినటువంటి డిస్క్రిషనరీ పవర్స్ అంటే గవర్నర్ యొక్క విచక్షణ అధికారాలు ఏమున్నాయి, దాంతోపాటు ఈ యొక్క గవర్నర్కి సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, గవర్నర్ యొక్క విచక్షణ అధికారాల గురించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్ ఈ యొక్క ఆర్టికల్లో. సో ఫస్ట్ మహారాష్ట్ర విషయంలో గవర్నర్తోని ఏం ప్రాబ్లం జరిగిందో నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను స్టూడెంట్స్. ఓకే, అలానే కేరళ విషయంలో కూడా అపాయింట్మెంట్ ఆఫ్ వైస్ ఛాన్సలర్, అపాయింట్మెంట్ ఆఫ్ వీసీ ఏ యూనివర్సిటీకి? కన్నూరు యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ విషయంలో కూడా, ఈ అపాయింట్మెంట్ ఆఫ్ వీసీ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్కి మధ్యలో ఒక రకమైనటువంటి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయని మనం డిస్కస్ చేశాం. దాంతోపాటు రాజస్థాన్లో ఏం జరిగింది? గవర్నర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ యొక్క అడ్వైస్ ఫాలో అవ్వకపోవడం. దాంతోపాటు తమిళనాడులో ఈ యొక్క వీళ్ళు నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క బిల్ పాస్ చేసినా కూడా ఈ యొక్క గవర్నర్ తన ఉన్నటువంటి ఆర్టికల్ 201 ప్రకారము జనరల్గానైతే కనుక బిల్ అనేది గవర్నర్ యాక్సెప్ట్ చేస్తే యాక్ట్ అవుతుంది. అలా గవర్నర్ యాక్సెప్ట్ చేయకుండా దాన్ని ప్రెసిడెంట్కి కూడా పంపించకుండా తన దగ్గరే ఉంచుకోవడం జరిగింది అనమాట. సో ఇలాంటి కేస్ స్టడీస్ అన్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఫర్దర్ న్యూస్ ఏంటో చూద్దాం. అసలు మనకి గవర్నర్ అనేటువంటి కాన్సెప్ట్ని మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అన్నదాన్ని తీసుకున్నాం స్టూడెంట్స్. గవర్నర్ అనేదాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 తీసుకున్నాం. మరి ఈ గవర్నర్ని కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేస్తుంది కదా, గవర్నర్ని కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేయడం అన్నటువంటి కాన్సెప్ట్ని మనం కెనేడియన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. బాగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. గవర్నర్ అన్న పోస్ట్ నేమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఈ గవర్నర్ని కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేయడం అన్నదాన్ని మాత్రం మనం కెనేడియన్ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకున్నాం స్టూడెంట్స్. మరి మనకి గవర్నర్కి సంబంధించి రాజ్యాంగ నిబంధనలు ఏమున్నాయో చూద్దాం ఒకసారి. ఆర్టికల్ 153 ఏం చెప్తుంది? ఆర్టికల్ 153 ఏం చెప్తుందంటే, ఒక రాష్ట్రానికి గవర్నర్ ఉండాలి. గవర్నర్ కొన్ని రాష్ట్రాలకు కలిపి కూడా ఉండొచ్చు. మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయినప్పుడు కొన్ని సంవత్సరాల పాటు ఈ యొక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు ఉమ్మడి గవర్నర్గా అప్పుడు ఉన్నటువంటి నరసింహన్ ఉన్నారు, అవునా కదా? ఇలా ఉమ్మడి గవర్నర్ కూడా ఉండొచ్చు. మరి గవర్నర్ ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తుంది. ఎవరి సలహా మేరకు? కేంద్ర ప్రభుత్వం యొక్క సలహా మేరకు. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు గవర్నర్ని అపాయింట్ చేయడం అన్న కాన్సెప్ట్ని మనం కెనేడియన్ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకున్నాం స్టూడెంట్స్. నెక్స్ట్, డ్యూయల్ రోల్ ఆఫ్ ద గవర్నర్.
గవర్నర్కు ఉన్నటువంటి డ్యూయల్ రోల్ ఏందని మీకు ఆల్రెడీ చెప్పాను. గవర్నర్ ఒకవైపు ఏమో కాన్స్టిట్యూషనల్ హెడ్, రాజ్యాంగపరమైనటువంటి అధిపతిగా ఉంటాడు. దాంతోపాటు ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ యొక్క రిప్రజెంటేటివ్గా, కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రతినిధిగా ఉంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని సమన్వయపరచాలన్నమాట, కోఆర్డినేట్ చేయాలి. అది గవర్నర్ యొక్క ప్రధానమైనటువంటి పని. కాకపోతే సమన్వయం చేయకుండా ఈ మధ్యలో ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ చేస్తున్నారు. నెక్స్ట్, గవర్నర్ యొక్క డిస్క్రిషనరీ పవర్స్. గవర్నర్కు ఉండేటటువంటి విచక్షణ అధికారాలు బాగా గుర్తుపెట్టుకున్న స్టూడెంట్స్, పాలిటీలో ప్రెసిడెంట్తో కంపేర్ చేస్తే గవర్నర్కి విచక్షణ అధికారాలు ఎక్కువ ఉంటాయి. ప్రెసిడెంట్తో కంపేర్ చేస్తే గవర్నర్కి విచక్షణ అధికారాలు, డిస్క్రిషనరీ పవర్స్ ఆర్ వెరీ హై. ఓకే, సో ఆర్టికల్ 163 ఏం చెప్తుంది? కౌన్సిల్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ మరియు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. వీళ్ళు ఎవరికి అడ్వైజ్ ఇస్తారు? గవర్నర్కి అడ్వైజ్ ఇస్తారు. ఓకే, దాంతోపాటు సో కొన్ని కండిషన్లలో, కొన్ని సిట్యుయేషన్లలో గవర్నర్ తన విచక్షణ అధికారాలను కూడా ఉపయోగించవచ్చు. ఎప్పుడు ఉపయోగిస్తాడు గవర్నర్ విచక్షణ అధికారాలు? ఫర్ ఎగ్జాంపుల్, ఒక రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగినాయి, ఏ పార్టీకి కూడా మెజారిటీ రాలేదనుకోండి, రాలేదు, అప్పుడు గవర్నర్ తన యొక్క విచక్షణ అధికారాన్ని ఉపయోగించి ఏదైనా ఒక పార్టీని అధికారాన్ని ఏర్పాటు చేయండి అని అడగవచ్చు అనమాట. అంటే ఇన్ని రోజులలో మీరు అధికారాన్ని ఏర్పాటు చేసి అసెంబ్లీలో మీకు మెజారిటీ సభ్యుల మద్దతు ఉంది అని ప్రూవ్ చేసుకోండి అని చెప్పేసి అడుగుతాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మహారాష్ట్ర ఎన్నికల్లో ఏ పార్టీకి మహారాష్ట్రలో పోటీ చేసినటువంటి ఈ యొక్క మహారాష్ట్రలో పోటీ చేసినటువంటి శివసేన కానీ లేదా ఎన్సీపీకి కానీ లేదా కాంగ్రెస్ కానీ లేదా బీజేపీ, వీళ్ళెవరికి క్లియర్ మెజారిటీ రాలేదు. రానప్పుడు అప్పుడు గవర్నర్ ఏం చేశారంటే కనుక ఫస్ట్ బీజేపీకి ఛాన్స్ ఇచ్చాడు. బీజేపీకి సపోర్ట్ లేదన్న విషయం తెలుసు, అయినా బీజేపీకి ఛాన్స్ ఇచ్చారు. మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పేసి, గవర్నమెంట్ని ఫామ్ చేయండి అని చెప్పేసి. కాకపోతే ఇలా మెజారిటీ సభ్యుల సపోర్టు లేనప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళ అసెంబ్లీలో వాళ్ళకి ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది అంటే వాళ్ళకు సభలో మెజారిటీ సపోర్ట్ ఉందని ప్రూవ్ చేసుకోవాలి. దాన్ని మనం ఏమంటామంటే కనుక మనం కాన్ఫిడెన్స్ ఫ్లోర్ టెస్ట్ అంటారు అన్నమాట. ఓకే, ఫ్లోర్ టెస్ట్ అంటారు, బల పరీక్ష అంటారు అనమాట. మరి ఫ్లోర్ టెస్ట్లో ఫెయిల్ అయితే మనం ముందే తెలుసు కాబట్టి అప్పుడు మళ్ళీ దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ గవర్నర్ ఎవరిని ఇన్వైట్ చేసిండు ప్రభుత్వం ఏర్పాటు చేయమని చెప్పేసి ఈ యొక్క శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఏవైతే కనుక కూటమి ఏర్పడిందో, కోయలేషన్ ఏర్పడిందో వాళ్ళని ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళ ఫ్లోర్ టెస్ట్లో బల పరీక్షలో నెగ్గి ప్రభుత్వాన్ని ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. అంటే ఈ విధంగా గవర్నర్కి కొన్ని రకాలైనటువంటి డిస్క్రిషనరీ పవర్స్, కొన్ని రకాలైనటువంటి విచక్షణ అధికారాలు ఉంటాయి. నెక్స్ట్ ఇంకేమేమి ఉంటాయి? ఏదైనా ఒక బిల్లు అసెంబ్లీ పాస్ చేసిన తర్వాత, కౌన్సిల్ ఉంటే కనుక కౌన్సిల్ కూడా పాస్ చేసిన తర్వాత గవర్నర్ దగ్గరికి పోయినప్పుడు గవర్నర్ ఆ యొక్క బిల్లుని ప్రెసిడెంట్ అప్రూవల్ కోసం పంపించవచ్చు. ఆర్టికల్ 200 ప్రకారం అంటే గవర్నర్ అయినా అప్రూవ్ చేయొచ్చు బిల్ని, లేదా గవర్నర్ అప్రూవ్ చేయకుండా ప్రెసిడెంట్కైనా పంపించవచ్చు అకార్డింగ్ టు ఆర్టికల్ 200. దీన్ని మనం ఏమంటామంటే రిజర్వింగ్ ఆఫ్ బిల్. ఇప్పుడు తమిళనాడు విషయంలో అదే జరిగింది. నీటి విషయంలో అటు గవర్నరు యాక్సెప్ట్ చేయక అటు బిల్లును ప్రెసిడెంట్ దగ్గరికి పంపించకుండా తన దగ్గరనే బిల్లుని నిరవధికంగా తన దగ్గరనే పెట్టుకోవడం జరిగింది. సో ఇది ఆర్టికల్ 200. నెక్స్ట్, ఈ యొక్క చీఫ్ మినిస్టర్ని అపాయింట్ చేసేది ఎవరు? గవర్నర్ అకార్డింగ్ టు ఆర్టికల్ 164(1). కేంద్రంలో ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్. ప్రైమ్ మినిస్టర్ చేత ప్రమాణ స్వీకారం చేసేది ఎవరు? ప్రెసిడెంట్. ఇక్కడ చీఫ్ మినిస్టర్ని అపాయింట్ చేసేది గవర్నర్, చీఫ్ మినిస్టర్ చేత పదవీ ప్రమాణ స్వీకారం చేయించేది కూడా గవర్నరే. ఓకే, దాని తర్వాత ఎవరైనా చీఫ్ మినిస్టర్ ఒక మినిస్టర్ని తీసేయాలన్నా సస్పెండ్ చేయాలన్నా కూడా అది గవర్నర్కి చెప్తే గవర్నర్ వాళ్ళని తొలగిస్తున్నట్టు ఒక గెజిట్ అనేది రిలీజ్ చేస్తారు. అది కూడా అకార్డింగ్ టు ఆర్టికల్ 164(1). ఇవి కాకుండా ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించినప్పుడు, ప్రెసిడెంట్ రూల్ విధించినప్పుడు గవర్నర్ స్టేట్ మొత్తానికి కూడా హెడ్గా ఉంటారు. అప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని విషయాలను కూడా రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లడం, అంటే దాన్ని మనం రాష్ట్రపతి పాలన అంటాం. అప్పుడు కూడా ఈ యొక్క గవర్నర్కి కొన్ని రకాలైనటువంటి విచక్షణ అధికారాలు ఉంటాయి. సో ఇప్పటివరకు మనం గవర్నర్ యొక్క విచక్షణ అధికారాలు ఏమేమి చర్చించుకున్నాం? ఒకటి, ఈ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో ఎవరికి మెజారిటీ రానప్పుడు ఎవరిని
ఇన్వైట్ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే విషయంలో గవర్నర్కు విచక్షణ అధికారాలు ఉంటాయి. దాంతోపాటు ఒక బిల్ని ప్రెసిడెంట్ కోసం పెండింగ్ పెట్టే విషయంలో కూడా ప్రెసిడెంట్కి గవర్నర్కి విచక్షణ అధికారాలు ఉంటాయి. దాంతోపాటు రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ ఉన్నప్పుడు కూడా గవర్నర్కి విచక్షణ అధికారాలు ఉంటాయి. దాంతోపాటు ఈ యొక్క ఏదైనా సరే ఈ యొక్క వైస్ ఛాన్సలర్ అపాయింట్ చేసే విషయంలో కానీ ఒక లిమిటెడ్ విచక్షణ అధికారాలను ఉపయోగించి లేదా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏదైనా సలహా ఇచ్చినప్పుడు తన యొక్క విచక్షణ అధికారాలను ఉపయోగించి మొదటిసారి ఆ సలహాని తిప్పి పంపించవచ్చు. బట్ అదే సలహా మళ్ళీ ఇచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సింది. ఇది గవర్నర్కు ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి విచక్షణ అధికారాలు. మరి ఆర్టికల్ 174 ద్వారా గవర్నర్కి ఇంకొన్ని పవర్స్ కూడా ఉన్నాయి. అదేంటంటే ఎప్పుడైతే కనుక ముఖ్యమంత్రి సలహా ఇస్తాడో గవర్నర్కి అసెంబ్లీని రద్దు చేయండి అని, అప్పుడు గవర్నర్ ఈ యొక్క అసెంబ్లీని రద్దు చేస్తారు. దాంతోపాటు ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలని వాయిదా వేయడం, నిరవధికంగా వాయిదా వేయడం, దాన్ని మనం పాలిటీ లాంగ్వేజ్లో ప్రొరోగ్ అంటారు అన్నమాట. ప్రొరోగ్ అంటే ఇప్పుడు మనకి బడ్జెట్ సెషన్, వింటర్ సెషన్, మాన్సూన్ సెషన్ ఇలా మనకి సమావేశాలు జరుగుతుంటాయి కదా. సెంట్రల్లోనైతే కనుక ఈ సమావేశాలని ప్రొరోగ్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్. స్టేట్లోనైతే కనుక ప్రొరోగ్ చేసేది ఎవరంటే కనుక గవర్నర్, అకార్డింగ్ టు ఆర్టికల్ 171 అండ్ సబ్ క్లాస్ 1 అండ్ సబ్ క్లాస్ 2. మరి గవర్నర్కి సంబంధించినటువంటి కొన్ని కేసెస్ చూసినట్టయితే కనుక మనకి షంషేర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1974. షంషేర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఇందులో ఏం చెప్తున్నారంటే కనుక గవర్నర్ ఖచ్చితంగా రాష్ట్ర మంత్రిమండలి ఇచ్చినటువంటి సలహాని ఫాలో అవ్వాల్సిందే. గవర్నర్ ఈ యొక్క సలహాని రిఫ్యూజ్ చేసేటటువంటి అధికారం లేదు. ఇది మనకి ఈ యొక్క ఎథికల్గా కూడా రైట్ కాదు అని చెప్పేసి షంషేర్ సింగ్ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు చెప్పింది స్టూడెంట్స్. నెక్స్ట్ బీపీ సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. బీపీ సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఏం చెప్పిందంటే గవర్నర్ అనే వ్యక్తి ఈ యొక్క రెండు రకాలైనటువంటి రోల్స్, డ్యూయల్ రోల్ ఉంటారు. నేను మీకు ఇందాక చెప్పినట్టు డ్యూయల్ రోల్ ఉంటారు. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో ఏదైనా గొడవ జరిగినప్పుడు గవర్నర్ అనేటటువంటి వ్యక్తి న్యూట్రల్గా వ్యవహరించాలి. ఓకే, అంతే తప్పించి కేంద్ర ప్రభుత్వానికే పక్షపాతంగా వ్యవహరించకూడదు. అది చెప్పింది ఏ జడ్జిమెంట్లో? బీపీ సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2010. ఈ స్లైడ్లో మనం రెండు జడ్జిమెంట్లు డిస్కస్ చేసాం. ఒకటి షంషేర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్, దాంతోపాటు సెకండ్ వన్ బీపీ సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ నబమ్ రెబియా జడ్జిమెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. మీరు యూపీఎస్సీ మెయిన్స్ రాసినా లేదా గ్రూప్ 1 మెయిన్స్ రాసినా ఈ జడ్జిమెంట్ మీరు కోట్ చేయాల్సిందే. నబమ్ రెబియా జడ్జిమెంట్. ఇందులో గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కనుక గవర్నర్ అసెంబ్లీ సమావేశాలని సమావేశపరచాలన్నా లేదా అసెంబ్లీ సమావేశాలని ఈ యొక్క కంప్లీట్గా అంటే సెషన్ అయిపోయింది అని ప్రొరోగ్ చేయాలన్నా, సమావేశాన్ని రద్దు చేయడమైనా సరే లేదా అసెంబ్లీని రద్దు చేయడమైనా సరే ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ యొక్క మంత్రిమండలి యొక్క సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. ఈ యొక్క మంత్రిమండలి సలహా కాకుండా తన యొక్క డిస్క్రిషనరీ పవర్స్ తన ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు. అంటే గవర్నర్ ఒక సమాంతర వ్యవస్థను అంటే ఒక ప్యారలల్ సిస్టమ్ని రన్ చేయడానికి వీల్లేదు. నబమ్ రెబియా జడ్జిమెంట్ 2016, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. నెక్స్ట్ సర్కారియా కమిషన్ ఏం చెప్పింది? సర్కారియా కమిషన్ కానీ పూంచీ కమిషన్ కానీ ఇవేం చెప్పినాయి అంటే ఈ యొక్క గవర్నర్ ఏవైతే న్యూట్రల్గా ఉన్నటువంటి వ్యక్తి, తటస్థంగా ఉండే వ్యక్తిని గవర్నర్గా అపాయింట్ చేయాలని చెప్పాయి. కాకపోతే అలా జరుగుతుందా? మనకి అలా జరగట్లేదు. ఎవరైతే కనుక కేంద్ర ప్రభుత్వం ఉంటుందో ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి పదవులు రాని వాళ్ళకి అంటే ఎంపీల గెలవని వాళ్ళకి లేదా రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్న వాళ్ళు పొలిటికల్ లైఫ్కి వాళ్ళని గవర్నర్గా అపాయింట్ చేస్తున్నారు. ఇది ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఈ వ్యవస్థ అనేది మనకి మారితే కనుక అప్పుడు కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనేవి బాగుండే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, గవర్నర్ అన్నటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఫ్రెండ్ అండ్ ఫిలాసఫర్ లాగా ఉండాలి. కానీ ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో కొత్తగా సమస్యలు సృష్టించే విధంగా ఉండకూడదు. ఇది ఓవరాల్గా మనకి గవర్నర్ యొక్క కాంట్రవర్సీ. మరి ఈ ఎండింగ్ చేసే కన్నా ముందు, వీడియో ఎండ్ చేసే కన్నా ముందు మనం ఓవరాల్గా ఏం డిస్కస్ చేసాం? గవర్నర్ యొక్క డ్యూయల్ రోల్ ఏంది, దాంతోపాటు ఈ మధ్యలో వచ్చినటువంటి గవర్నర్ల వల్ల వచ్చినటువంటి సమస్యలు ఏంది, దాంతోపాటు ఈ గవర్నర్కు ఉన్నటువంటి డిస్క్రిషనరీ పవర్స్ ఏంది, మరి గవర్నర్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ ఏంది అని మనం డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి ఈ యొక్క కాంట్రవర్షియల్ రోల్ ఆఫ్ గవర్నర్స్ అన్నటువంటి టాపిక్. This
This video is brought to you by AKSIAS.